నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా భారీ కుంభకోణం జరిగింది. తిరుపతి ఎమ్మెల్యే కొడుకు ప్రజల సొమ్ము భారీగా మింగారు. టీడీఆర్ బాండ్ల విషయంలో సీఎం జగన్ కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయి ఆరోపించిన టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి. ఎస్వీ యూనివర్సిటీ నగరపాలక సంస్థలోని ఉద్యోగస్తులకు పెండింగ్ జీతాలను 24 గంటల్లో చెల్లించాలి. లేని పక్షంలో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయాలి. పిలుపునిచ్చిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. భారత ఎన్నికల కమిషన్ కు సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటివారు పేర్కొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. డిసెంబర్ నెలలో అమలు పరిచిన కార్పొరేషన్ వారికి తప్పిస్తే కళ్యాణకట్టలో పనిచేస్తున్న కేకేటీ కార్మికులకు అమలు చేసిన 20,000 రూపాయలు ఇంతవరకు ఎందుకు పడలేదు ప్రశ్నించిన టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షులు కె రాధాదేవి. వార్తల్లోని వివరాలు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతుందా లేదని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిధిగా ఉంటారని, తమపై గురుతర బాధ్యత ఉందని ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియం నందు సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులుగా నియామకం చేయబడిన వారికి ఉదయం, మధ్యాహ్నం 2 బ్యాచులుగా మొత్తం కలిపి 1200 మందికి వారి బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతుందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిధిగా ఉంటారని, తమపై ఎంతో గురుతర బాధ్యత ఉంటుందని ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులని అన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా విధులు కేటాయించబడిన వారు తప్పక శిక్షణకు హాజరు కావాలని, గత ఎన్నికల్లో పనిచేసి ఉంటే ఆ అనుభవం ఈ విధులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న మనమందరం భారత ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో జరిగే ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గల ఒక్కో పోలింగ్ స్థానానికి ఒక సూక్ష్మ పరిశీలకులు నియమించబడతారని తెలిపారు. కొత్తగా ఓటింగ్ వేయడానికి సాయంత్రం 6 గంటల పైన వచ్చేవారిని ఎవరిని అనుమతించరాదని అన్నారు. ఎన్నికల ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల విధులు హాజరయ్యే పోలింగ్ సిబ్బందికి వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని నియమించామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల శిక్షకులు రామ్మోహన్, చెన్నయ్య, వివిధ బ్యాంకుల, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. Micro observer in the previous elections. At least 50-60% of you must have worked in the previous 2019 general election. Since we have simultaneous election, we have election and Tirupati, in fact we had by-election also, meticulously as per the expectation of the Election Commission of India. Let me tell you that all of us, including myself, district election officer, being under superintendence of the Election Commission of India. So we are not under the state government when I discharge the responsibility as a district election officer. Therefore, anyone who are being appointed in some capacity to discharge the responsibility in the election process, general election 2024, are directly under control of the Election Commission of India. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్డులో భాగంగా భారీ కుంభకోణం జరిగిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో ఎమ్మెల్యే కొడుకు భారీ కుంభకోణం చేసి ప్రజల సొమ్ము భారీగా మింగారని బీజేపీ భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల పేరుతో ఎమ్మెల్యే కొడుకు భారీ కుంభకోణం జరిగిందని, ప్రజల సొమ్ము భారీగా మింగారని అన్నారు. తిరుపతిలో భూములు వైసీపీ నేతలు దోచేశారని, ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారని అన్నారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నేతల అక్రమాలు ఒక్కొక్కటి బయట పెడతామని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమని, ఖచ్చితంగా తిరుపతి, తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి భూ బకాసురుడికి నిలయంగా మారిపోయింది. అప్పుడు పురాణాల్లో బకాసురుడి గురించి వినేవాళ్ళం. అన్నాన్ని, మనుషుల్ని తినేవాడు. కలికాలంలో భూములు మింగేస్తున్నారు.
అలాంటి భూబకాసురులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విస్తరించారు. ముఖ్యంగా తిరుపతిలో ఎక్కువయ్యారని చెప్పి తిరుపతి ప్రజలు భావిస్తున్నారు. టీడీఆర్ బాండ్లు అధికార పార్టీ బాండ్లా, అభినయ్ రెడ్డి బాండ్లా అని చెప్పి తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ బాండ్లా, అభినయ్ రెడ్డి బాండ్లా అని చెప్పి తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు వేల కోట్ల రూపాయలు ఈ టీడీఆర్ బాండ్లో కుంభకోణాలు జరిగిందని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి. మీరందరూ చూస్తుంటారు. అనేక మంది దీని మీద సోషల్ మీడియా వేదికగా కానీ ప్రత్యక్షంగా జాయింట్ కలెక్టర్కి, జిల్లా యంత్రాంగానికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. దీంట్లో బాధితులకి న్యాయం చేయండి, పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ బాండ్స్ ఇష్యూ చేశారు, ఎన్నికలు వస్తున్నాయి, డబ్బులు కావాలి, ఆ డబ్బులతో ఎన్నికలు చేయాలని చెప్పి ఈ టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది. నేను ఒకటి ప్రశ్నిస్తున్న అధికార పార్టీని, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్, మిత్రులారా, డేటెడ్ మెమో నెంబర్ వచ్చి 2331918 డేటెడ్ 12/2023. ఈ నోటీస్ ఇచ్చింది వచ్చి డేటెడ్ 22/03/24, అంటే లాస్ట్ మంత్ 22వ తేదీ. వై శ్రీలక్ష్మి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. టీడీఆర్ బాండ్లో అవకతవకలు జరిగాయి, మాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి, కాబట్టి ఫర్దర్ టీడీఆర్ బాండ్స్ని అబియన్స్లో పెట్టండి అని చెప్పి అధికార పార్టీకి అండదండలు అందించినటువంటి గతంలో అధికారిని అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. వారు ఇచ్చినటువంటి లెటర్ ఇది. దీనికి సమాధానం చెప్పాలి అధికార పార్టీ వాళ్ళు, ముఖ్యంగా తిరుపతిలోని నాయకులు. ఎందుకు ఈ లెటర్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? టీడీఆర్ బాండ్ల విషయంలో సీఎం జగన్ కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ 342 మందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారని, ఇంకా చాలా మందికి టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదన్నారు. అర్హులైన మిగిలిన బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇస్తారని, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అన్నారు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లబ్ధి పొందని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే రోజుల్లో టీడీఆర్ బాండ్లు ఇస్తామన్నారు. అందరూ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి ఆర్ఎడి శ్రీనివాసులను గెలిపించండని, అందరికీ న్యాయం చేస్తామని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ నిధుల్లోనూ అక్రమాలు జరిగినట్లు తెలిపారు. ఈరోజు తిరుపతిలో గత 5 సంవత్సరాల కాలంలో ఏమి జరిగింది, ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ పరిస్థితులు ఒకసారి గమనిస్తే తిరుపతిలో టీడీఆర్ బాండ్ల విషయంగా పూర్తి స్థాయిలో పదే ప్రస్తావించినా కూడా దానిపైన చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల విషయంలో ఆయన యొక్క కనుసన్నల్లోనే ఇవన్నీ అవినీతి అక్రమాలు జరిగాయనేది యథార్థం. అందులో ముఖ్యంగా తిరుపతిలో భారీ ఎత్తున ఇక్కడ కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయనేది స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏదైతే 342 మందికో 350 మందికో టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, ఎలాంటి వ్యక్తులకు ఇచ్చారు? 1500 చిల్లర మందికి, అంటే 1500 మంది పై చిలుకు ఇవ్వాల్సిన టీడీఆర్ బాండ్ని నిజంగా అక్కడ ఆస్తులు పోగొట్టుకొని ఆ రోడ్లపైన పోగొట్టుకున్న ఒక్కరికి ఇవ్వాల. ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకుల మధ్యస్థాలు చేసుకొని వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే కొలీడయ్యారో అలాంటివన్నీ 342 మందికి మటుకు కోట్లాది రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. మిగతా మందికి ఎందుకు ఇవ్వలేదు ఈరోజు చెప్పమని అడుగుతా ఉన్నాం. 1500 పై చిలుకుంటే అంతమందికి ఇవ్వకుండా ఈ 300 మంది ఎందుకు కనిపించారు? దాంట్లో ఉన్న లాలూచి ఏందని బహిరంగంగా కూడా భానుప్రకాష్ గారు డిమాండ్ చేసినట్టు బహిరంగ విచారణకు సిద్ధమా అని కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ జరిగింది. ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా నేను తుడా చైర్మన్గా పెట్టాం. ఈరోజు కూడా తిమ్మనాయుడు పాలెం రోడ్డు చూశాను. స్ట్రైట్గా రావాల్సిన రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ మనుషుల ఇండ్లు ఉంటే మటుకు ఆడ సైట్ తీసుకుంటారు. అంటే వాళ్ళ మనుషుల ఇళ్ల పైన కూడా ఇప్పుడు వాళ్ళ సంబంధించిన బిల్డింగ్లు కానీ కాంప్లెక్స్లు కానీ ఎవరైనా ఉంటే దానిపైన రోడ్డు పోదు. కానీ ఎవరైతే అక్కడ పేద వర్గాలు చిన్న సెంటు 2 సెంట్లు ఇల్లు కట్టుకొని చిన్న ఇబ్బందులు పెట్టుంటే వాళ్ళ ఇళ్ళ మటుకు తొలగించే విధంగా మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా ఏ విధంగా మార్చి ఈ రోడ్లు వేశారో
దీని అన్నింటిపైన కూడా సమగ్ర విచారణ చేపడతాం. జీడి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని అమర్నాథ్ రెడ్డి ఆకాంక్షించారు. ఎస్ఆర్పురం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేయటం ఖాయమని, డాక్టర్ థామస్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డాక్టర్ థామస్ ను ఎంపీగా నన్ను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు కోరారు. ఈరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో అదేవిధంగా ఎస్ఆర్పురం మండలంలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించుకుంటూ, ముఖ్యంగా మొన్న ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. థామస్ గారు ఇక్కడ ప్రచారం ముగించుకొని చెన్నైకి వెళ్లే సందర్భంలో దారిలో ఒక యాక్సిడెంట్ కావడం, అది మామూలు జరిగిన యాక్సిడెంటా లేదంటే ఆ ట్రిప్పర్ రోడ్ ఇంటెన్షన్గా చేసింది అనేది పోలీసు తీసుకుంటుంది. అయితే ఏమైనా ఎన్నికల సమయంలో ఇటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే థామస్ గారు నియోజకవర్గంలో బాగా విగ్రెస్గా తిరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈ విధంగా జరగడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా కూడా థామస్ గారు ఈరోజు రేపు వస్తున్నారు, మళ్ళీ కూడా నియోజకవర్గం రోజు ఇక్కడి నుంచి నేను ఇట్లనే తిరుగుతానని చెప్తున్నారు. కాబట్టి ఆయన బాగా కావాలని, త్వరలో కోలుకోవాలని భగవంతుని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. నేను యాక్సిడెంట్ గురయ్యి రాలేని పక్షంలో ఉన్నాను. ఆయన 2 రోజుల్లో స్పీడ్గా రికవర్ అయిపోయి మళ్ళీ రావాలని దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ లోపు ఇక్కడున్న కార్యక్రమాలు జరపడానికి నేను ఎంపీ అభ్యర్థిగా నేను కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాను. అయితే నాకు కొత్త కాబట్టి నేను అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ ఈయనకున్న సంబంధాలు, తర్వాత 7 నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు కూడా చేశారు కాబట్టి ఆయనకున్న పరిచయాలకు ఆయన కూడా తీసుకొచ్చి ఆయన నియోజకవర్గం కాకుండా బయట నియోజకవర్గాల్లో కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నాం. సో దట్ ఏంటంటే మాకు మా దీన్ని కొత్తగా పోతుంది, ఆయన పరిచయం అవుతుంది. ఈ లోపు మేము తిరిగే లోపు థామస్ గారు వచ్చేస్తారు. థామస్ గారు అలాగే మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో గత 2-3 టర్ములుగా మనకి తెలుగుదేశం పార్టీ ఒకసారి పాజిటివ్ సిగ్నల్స్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం ఉంది, గెలుస్తుంది కూడా. కాబట్టి అందరూ కృషి చేసి ఎంపీ అభ్యర్థికి, తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి కూడా ఓట్లు వేసి ఇక్కడ గెలిపిస్తే మన నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చేసుకుంటాం. చాలా బాగుంది. తన తండ్రి థామస్ కు ఒకసారి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపించండని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని డాక్టర్ థామస్ తనయుడు రాహుల్ అన్నారు. తమ తండ్రి డాక్టర్ థామస్ కు ఒకసారి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపించండని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని డాక్టర్ థామస్ తనయుడు రాహుల్ అన్నారు. మా తండ్రి హాస్పిటల్ నుంచి కోలుకుని వచ్చేంత వరకు ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి నేను ప్రచారంలోకి విచ్చేశానని, ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. என் பேர் ராகுல். நான் தாமஸ் சாரோட பெரிய பையன். அதாவது நேற்று என்ன ஆச்சுன்னா, பிரச்சாரமெல்லாம் ஃபுல்லாக முடிச்சுட்டு கிளம்பி வரப்போகுது. ஒரு டிப்பர் லாரி வேணும்னே பண்ணாங்களா இல்லையான்னு தெரியல. ஒரு டிப்பர் லாரி சேஸ் பண்ணிட்டு வரப்போது, டிரைவர் பயந்து திரும்ப போது இடிச்சு ஒரு ஆக்சிடென்ட் நடந்துச்சு. இப்போ அப்பாவுக்கு நெக்கில் இன்ஜுரி ஆகிருக்கு. அது சரியாகிறதுக்கு 3 நாள் அட்லீஸ்ட் ஆகும். பெட் ரெஸ்ட்டில் இருக்கார். அப்போது இன்னைக்கு காலையில் அப்பா என்னை பர்சனலாக கூப்பிட்டு, இந்த மாதிரி ராகுல் அங்கே ப்ரோக்ராம் சூப்பராக போயிட்டுருக்கு, எனக்கு அதை ஸ்டாப் பண்ணோன்னு இல்லை, எனக்காக நீ போ, டோர் டு டோர் போய் அங்கே இருக்க மக்களோட ப்ராப்ளம் எல்லாம் கேட்டு அதை பாயிண்ட் வைஸ் பாயிண்ட்டாக எழுதி எனக்கு எடுத்துகிட்டு கொடு, நம்ம அதை செய்யணும், மக்கள் நம்மளை ரொம்ப நம்புகிறாங்க அப்படின்னு சொல்லி என்கிட்ட சொன்னார். அந்த சொன்னதால் இப்போது நான் இங்கே வந்திருக்கேன். டோர் டு டோர் போய் உங்கள் ப்ராப்ளம்லாம் கேட்டு அதை எழுதி அப்பா கிட்ட எடுத்துகிட்டு போய் கொடுக்கறதுக்காக. విద్యా ఉద్యోగం ఉపాధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు విజయదుర్గ కళ్యాణ మండపంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మొదటి ఓటు పొందిన విద్యార్థులతో జీజేఎం అధినేత కురజాల జగన్మోహన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్లుగా ఎలాంటి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు లేక ఉద్యోగ ఉపాధి కరువై నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దేశ విదేశాల నుండి పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ కంపెనీగా ప్రపంచ పటంలో ఉంది అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలితమే అని కితాబు ఇచ్చారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మీరు మొదటి ఓటు ఒక మంచి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మొదటి ఓటు వేసి ఆశీర్వదించాలని జగన్మోహన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందులోనూ చిత్తూరు జిల్లా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున వేలాది కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయని, సరైన నాయకత్వం లేక ఉన్న కంపెనీలు తరలిపోతున్నాయని గురజాల జగన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రభుతేజ, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లోని యువతని ఒకటే కోరుకుంటున్నా, మంచి నాయకుడిని మనము కోల్పోకూడదు. మనమందరూ కృషి, మన నాయకుడు అత్యంత మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అయితే అనేక కంపెనీలు అనేక రాష్ట్రాలతో పోరాడి తెచ్చే శక్తి, సామర్థ్యం కలిగిన నాయకుడిని మనం కాపాడుకునే సమయం వచ్చింది. కాబట్టి యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటింగ్ చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థులు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ అందరూ అండదండలు ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, గురజాల జగన్మోహన్ గారిని గెలిపించి చిత్తూరు అభివృద్ధికి మొదటి అడుగు మేమే వేస్తామని చెప్తున్నాం. అదే విధంగా ఇంకొకటి చెప్తున్నాను, నిన్న విజయనంద్ రెడ్డి గారు నడి రోడ్లో ఒక మాట అన్నాడు. మా నాయకుడు ఒక మాట చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడి రోడ్లో నిలబడి పెట్టుకున్న నాయకుడు కానీ తెలుగుదేశం నాయకులతో, కార్యకర్తలు మాట్లాడిన నాయకుడు ఇంతవరకు ఎవరు లేదు. మేము అప్పుడు పోరాడుతున్నాం. ఒక 3 నెలలు మేము చెప్పారు చిత్తూరులో తెలుగుదేశం పార్టీయే లేదు, ప్రతిపక్షం లేదని. ఈ రోజు ప్రతిపక్షం అంటే మీకు నిద్ర లేకుండా చేస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా ఇంకా 45 రోజుల్లో చిత్తూరులో గురజాల జగన్మోహన్ గారు గెలుపుతున్నారు. మిమ్మల్ని ఇంటికి సాగనంపుకుంటారు. వైసీపీ ప్రభుత్వానికి అంతం చేస్తున్నారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్వి యూనివర్సిటీ నగరపాలక సంస్థ ఉద్యోగస్తుల పరిస్థితి దినదిన గంటంగా మారి అరణ్య రోదనగా తయారైందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వి యూనివర్సిటీలో నగరపాలక సంస్థలోని ఉద్యోగస్తులకు పెండింగ్ జీతాలు 24 గంటల్లో చెల్లించాలని, లేని పక్షంలో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, ఉద్యానవన, ఎస్వియు ప్రొఫెసర్స్, రెగ్యులర్ ఉద్యోగస్తులకు టీచింగ్, నాన్ టీచింగ్, టైమ్ స్కేల్, ఎన్ఎంఆర్లు, హాస్టల్ ఎంప్లాయీస్కు, అలాగే నగరపాలక సంస్థ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరిపినా ఏపీసీఓఎస్ ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడంలోని ఆంతర్యం ఏమిటో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఏపీ చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలన్నారు. ఎస్వి యూనివర్సిటీలో సుమారు 3,500 మంది ఉద్యోగస్తుల ఖాతాలలో సగం నెల పూర్తవుతున్నా జీతాలు పడకపోవడంతో హౌస్ లోన్స్, పర్సనల్ లోన్స్ చెల్లించక అప్పులు చేసే పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎస్వీలో పదవీ విరమణ చేసిన వాళ్ళు సుమారు 700 మంది వయోభారం, అనారోగ్యంతో పెన్షన్ అందక, మందులు కొనుగోలు చేయలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎస్వి యూనివర్సిటీ నగరపాలక సంస్థ ఉద్యోగస్తులకు ఉగాది, శ్రీరామనవమి దేవాలయాలకు వెళ్లాలన్నా, కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పండుగ పూట పస్తులేనా అనే ఆవేదన చెందుతున్నారు. ఎస్వి యూనివర్సిటీలో పలు విభాగాలలో సుమారు 500 మంది వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని, సగం నెల పూర్తి కావస్తున్నా బడ్జెట్ లేక జీతాలు చెల్లించకపోవటం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందునే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభిస్తున్నాయన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి వారి శ్రమకు తగ్గ జీతాన్ని సకాలంలో చెల్లించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఈ రోజు ఎవరైతే ఓట్ల కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారో వాళ్ళకి గుణపాఠం నేర్పేలా తిరుగుబాటు చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈఎంఐలు కట్టాలి, వాళ్ళు ఒక పక్క ఒత్తిడి చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు, అదే పక్క పిల్లలకి కనీసం ఎక్కడన్నా పోవాలంటే పోలేని పరిస్థితి, దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు ఎన్ఎంఆర్లు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చాలని జీతాలండి. వాళ్ళకి ఇచ్చేది 20,000, 30,000, అది కూడా 2 నెలలకు ఒకసారి. ఏ విధంగా బతకాలండి? కనీసం మానవత్వంతో ఆలోచించి వెంటనే ఎస్వి యూనివర్సిటీ ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు
పారిశుద్ధ్య కార్మికులకు వీళ్లు, అదేవిధంగా ఎస్వీ యూనివర్సిటీలో పనిచేసినటువంటి పెన్షనర్స్ తో సహా అన్ని వర్గాల ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసిన పెన్షనర్స్ అయితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారండి. ఒక పక్క షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, నెల మొదటి వారంలో మందులు కొనుక్కోవాలంటే చేతుల్లో చిల్లి గవ్వలేదు, అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే పెన్షనర్స్ తో సహా అందరికీ జీతాలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా బ్రాహ్మణ సమాజం ఉందని మల్లాద్రి విష్ణు తెలియజేశారు. ముఖ్యంగా పురోహితుల మీద, అక్కడక్కడ అర్చకుల మీద కొంతమంది దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా అసంబద్ధము. పురోహితుల మీద, అర్చకుల మీద ఎక్కడ కూడా దాడి చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. రాబోయే రోజుల్లో ఇలాంటి పూర్తిగా నిరోధించడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక చట్టాన్ని కఠినంగా చట్ట రూపంలో దాన్ని తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. దాని మీద నెక్స్ట్ గవర్నమెంట్లో సీరియస్గా ఎవరైనా సరే పురోహితులు, అర్చకుల మీద దాడులు చేస్తే సీరియస్గా ప్రభుత్వం తీసుకుని శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే రెండో కార్యక్రమం ఏంటంటే, ఒక 27,000 మంది పెన్షన్లు కార్పొరేషన్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పెన్షన్లో విలీనం చేశాం. అవి రెండు పెన్షన్లు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబంలో. అవి ప్రభుత్వము జీవో ఇచ్చింది, 2 పెన్షన్ని కంటిన్యూ చేయండి అని చెప్పని. కొంతమంది క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు తెలియక ఒక పెన్షనే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకసారి దాని మీద ఆలోచన చేసి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పాత పెన్షన్లో 2 ఉన్నటువంటివి కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఇంకా మనం పేద ప్రజల్ని, మధ్యతరగతి వర్గాల వారిని ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 కానీ, సూపర్ 7 కానీ, సూపర్ 10 కానీ అంతా కూడా బోగస్. మమ్మల్ని చూసి కాపీ కొట్టడమే. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు తెలంగాణను చూసి, మన పక్కన కర్ణాటకను చూసి, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలను చూసి అక్కడక్కడ ఒకటి పట్టుకొచ్చి చెప్తున్నాడు. మా పరిపాలనలో మేము చేసినటువంటి కార్యక్రమాలని గుర్తుపెట్టుకుని చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 ప్రభుత్వము. అన్ని రంగాల్లోనూ కూడా మాతో పోటీ పడే శక్తి లేదు. ఒక రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మాతో పోటీ పడే శక్తి లేదు. కాబట్టి 3 కలిశారు. ఇదే తిరుపతిలో బస్సులో బీజేపీ వాళ్ళు ఎలా తిట్టారో ఈరోజు చూసాం మనం. మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోతూ ఉన్నారు. 3 కలిసి పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటే బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది. కూటమి సీట్ల విషయంలోనే కొట్టుకు చేస్తూ ఉన్నారు. కుక్కలు చింపినటువంటి విస్తరణ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ని. దాన్ని కానీకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. డిసెంబర్ నెలలో అమలు పరిచిన కార్పొరేషన్ వారికి తప్పిస్తే కళ్యాణకట్టలో పనిచేస్తున్న కేకేటీ కార్మికులకు ఇంతవరకు అమలు చేసిన 20,000 రూపాయలు పడలేదని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు కె రాధాదేవి తెలిపారు. ఫిబ్రవరి నెల 26వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి కార్పొరేషన్ ద్వారా కాకుండా దేవస్థానం ద్వారానే జీతభత్యాలు ఇవ్వాలని ధర్నా చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. టీటీడీ బోర్డు సభ్యుడైన యానాదయ్య మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పుల్లయ్య మరికొంతమంది పుట్టుగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన కేకేటీ సభ్యులలో కొందరు కలుసుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ రేపులే ఎల్లుండి పడుతుందని చెప్పిన మాట ఏమైందని, దీనిపైన స్పందన ఎక్కడని అన్నారు. మాట చెప్పి మాట తప్పడం అంటే ఇదేనా అని అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అన్ని విధాలుగా ఆలోచించి బోర్డులో అమలు పరిచిన ఎందుకు వీరికి జీతభత్యాలు ఇవ్వట్లేదన్నారు. ఫిబ్రవరి నెలలో అమలు పరిచిన ఇంకను పీస్ రేట్ కింద మాత్రమే పైకమును ఎందుకు ఇస్తున్నారని, మామూలుగా పీస్ రేట్ కింద ఇచ్చే పైకం నెల ఆఖరుకు వేస్తారని, మరి ఎందుకు ఈ నెల 15వ తారీఖు వేశారని అన్నారు. అధికారులకు చైర్మన్ మాటలు, ఈవో మాటలు పట్టవా అని ప్రశ్నించారు. ఎవరి కమిషన్ల కోసం వీరికి టీటీడీ బోర్డులో అమలు పరిచిన రావాల్సిన వేతనాన్ని అడ్డుపడుతున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణులకు న్యాయం ఎక్కడని, జగనన్న చెబితే చేస్తాడంటే అన్నమాట ఎక్కడ నిలబెట్టారని అన్నారు. కళ్యాణకట్టలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని కోర్టుకెళ్లిన కారణంగా 9 మందిని తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. మేము మాకు వద్దు కుయ్యో మరో మాకు ఇచ్చే 10 రూపాయలు 15 రూపాయలు మేము టీటీడీలోనే చేసుకుంటాము అంటే అలా కాదు. మీరు ఖచ్చితంగా లక్ష్మీ శ్రీనివాస
ప్రైవేటు సంస్థలో చేరాల్సిందే అని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టి చాలామందిని తొలగించడం కూడా జరిగింది. అందులో వాళ్ళకి సపోర్టుగా నిలిచినటువంటి 9 మందిని వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టిస్తూ వాళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పి చైర్మన్ గారు అలాగే ఈఓ గారు చెప్తే కూడా ఈ యానాదయ్య పుల్లయ్య అనే వాళ్ళు అడ్డుపడి ఇంతవరకు వాళ్ళ ఉద్యోగాల్లో కూడా చేర్చుకోకుండా చేస్తున్నది నేను ఈ ప్రెస్ ముఖంగా నేను ఖండిస్తున్నాను. ఇదే విధంగా కొనసాగించినట్టయితే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మేము ఎవరైతే నాయ బ్రాహ్మణులకు గుర్తింపునిస్తూ నాయ బ్రాహ్మణ సమస్యలను ఎవరైతే తీరుస్తారో నాయ బ్రాహ్మణులకు సమాజంలో తగినంత గుర్తింపు ఎవరిస్తారో వాళ్ళకే మా ఓటుతో సమాధానం చెప్పాలని చెప్పి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇది ఇప్పటికి కూడా సమాజంలో నాయ బ్రాహ్మణుల్ని చులకనగానే చూస్తున్నారు. పాలకులు మారాయి, ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రాలు కూడా విడిపోయాయి. ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ 2 రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాలు కూడా ఇంతవరకు చట్టసభల్లో ఇంతవరకు కేటాయించలేదు. అంటే ఓ నాయ బ్రాహ్మణులకు ఇస్తున్నటువంటి స్థానం ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే వచ్చే ఎలక్షన్లో మాకు సముచిత స్థానము ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మా మద్దతు మా సపోర్టు ఉంటుందని చెప్పి నేను యావత్ నాయ బ్రాహ్మణుల తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రగిరిలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణం భారతీనగర్, ప్రశాంతినగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, ఆర్ఎఫ్ రోడ్డులలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీ చెంతకు మీ మోహిత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు ఆమెకు మంగళహారతులు పట్టి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ఏపీ సచివాలయంలోని సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో వేజ్ జనరేషన్, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, డిపిఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలం రామాపురం పంచాయతీలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్ఐ కృష్ణమ్మ తెలిపారు. రామచంద్రాపురం మండలంలోని ప్రజలు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏవో శ్రవంతి, ఎంఆర్ఐ కృష్ణమ్మ అన్నారు. మంగళవారం మండలంలోని సి రామాపురం గ్రామంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. కృష్ణమ్మ మాట్లాడుతూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశం ఓటుకు మాత్రమే ఉంటుందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు భయపడకుండా ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సెక్రటరీ పద్మజారాణి, వీఆర్ఓలు సిద్ధయ్య, ఝాన్సీరాణి, వీఆర్ఏలు గోవిందస్వామి, మోహన్, బాలు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన కేఎంఎం కళాశాల వెనుక రైల్వే పట్టాల పక్కన అనుమానాస్పదంగా మృతి చెందిన యువతిని కళాశాల సిబ్బంది చూసి గ్రామస్తులకు తెలియజేయడంతో చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ రామయ్య ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆనవాళ్ల కోసం వెతికారు. మృతి చెందిన యువతి సుమారు 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల యువతిగా గుర్తించారు. యువతి మృతి చెంది 2-3 రోజులు కావడంతో కులిన స్థితిలో ఆ ప్రాంతం వాసనతో దుర్భరంగా మారింది. అక్రమ సంబంధమా లేక వేరే కారణాల ఏమైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీకి తరలించారు.
కేసు నమోదు చేసి ఎస్ఐ రవీంద్ర నాయక్ దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా భారీ కుంభకోణం జరిగింది. తిరుపతి ఎమ్మెల్యే కొడుకు ప్రజల సొమ్ము భారీగా మింగారు. టీడీఆర్ బాండ్ల విషయంలో సీఎం జగన్ కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయి ఆరోపించిన టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి. ఎస్వీ యూనివర్సిటీ నగరపాలక సంస్థలోని ఉద్యోగస్తులకు పెండింగ్ జీతాలను 24 గంటల్లో చెల్లించాలి. లేని పక్షంలో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయాలి. పిలుపునిచ్చిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. భారత ఎన్నికల కమిషన్ కు సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటివారు పేర్కొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. డిసెంబర్ నెలలో అమలు పరిచిన కార్పొరేషన్ వారికి తప్పిస్తే కళ్యాణకట్టలో పనిచేస్తున్న కేకేటీ కార్మికులకు అమలు చేసిన 20,000 రూపాయలు ఇంతవరకు ఎందుకు పడలేదు ప్రశ్నించిన టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షులు కె రాధాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.